సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తున్నాడు. మంచి ఛానల్స్ కూడా పెట్టాడు. మీద పంపిస్తున్నాడు. జయించే క్రమంలో ఉన్నాడు. పర్వాలేదు, మంచిగా వర్క్ చేస్తున్నాడు దాని గురించి. కాబట్టి అతని యొక్క అనుభవాలు ఈ యొక్క టాపిక్ మీద మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, తర్వాత వేదిక ముందు ఉన్నటువంటి మరి మహానుభావులందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నేను ఎక్కువసేపు మాట్లాడను, చాలా తక్కువసేపే మాట్లాడుతున్నాను, ఎక్కువ సమయం కూడా తీసుకోను. కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ను మీరు చూసుంటారు. చాలా సిస్టమేటిక్గా వచ్చినటువంటి స్ట్రక్చర్. మనం పొద్దు నుంచి చూస్తున్నటువంటి అంశాలు వాస్తు, జ్యోతిష్యము, తర్వాత మత ఛాందసవాదము, వాస్తు, జ్యోతిష్యం లాంటి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలకు అది కారణమవుతుంది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మత ఛాందసవాదం, హేతువాదం అన్నారు. హేతువాదంకి మూలం ఏంది? విశ్వం, ప్రకృతి, దానికి మానవుడు. చాలా సిస్టమేటిక్గా ఈ రకమైనటువంటిది చేసిర్రు. ఆ తర్వాత నాకు చివరి అంశాన్ని అప్పగించారు. అది ఇంకా లోతైనటువంటి అంశం, ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశం కూడా. కాబట్టి ఇది ఒక ఆర్డర్గా వచ్చినటువంటి విషయం. అంతేకాకుండా చాలా ఉద్దండులు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి కూడా అసలు ఏం లేదు. ఎందుకంటే షేక్ బాబు గారు కూడా చాలాసేపు మొత్తం అన్ని రకాలైనటువంటివి, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తాకి వదిలిపెట్టాడు. అంతేకాకుండా గుమ్మ వీరన్న గారు వీరంగం చేసేసారు. ఇప్పుడు మనం విశ్వరూపం చూసినాం కంప్లీట్గా. అసలు విశ్వం లోపల మనిషి యొక్క స్థానం నుంచి ఈరోజు ఆధునిక మానవుడు మరొక 800 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆ క్రమాన్ని చాలా చక్కగా వివరించిండు. మనకి ఇంతకుముందు చాలా విషయాలు వినని సభల్లోపటి విషయాలు కూడా ఈరోజు ఇక్కడ రావడం అనేటువంటిది చాలా సంతోషం. కాబట్టి నా టాపిక్ హేతువాదము, మానవవాదము, ఆ ఆవశ్యకత అనేటువంటి అంశం. కాబట్టి హేతువాదానికి, మానవవాదానికి అసలు స్కోప్ ఉందా ఇండియాలో? తర్వాత ఈ రేషనలిస్ట్ మూమెంట్, హ్యూమనిస్ట్ మూమెంట్కు ఎదురవుతున్నటువంటి ఛాలెంజెస్ ఏంటివి అనేటువంటి విషయాన్ని మొన్న మేము పూణే మీటింగ్లో, IRI మీటింగ్ లోపల మేము గుమ్మా వీరన్న గారు, నేను అటెండ్ కావడం జరిగింది. అక్కడ చాలా విషయాలు కూడా మొత్తం ఇండియా వైడ్గా వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి హేతువాదాలకు, మానవవాదాలకు ఎంత గతం ఉందో అంత భవిష్యత్తు కూడా ఉంది అని మేడూరు సత్యనారాయణ గారు చెప్పారు. చాలా క్లియర్గా అది మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మానవుని యొక్క ముఖ్యమైనటువంటి జీవన లక్ష్యాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే హేతువాదం యొక్క ఆవశ్యకత అనేటువంటిది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకటి, మానవుడు ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము ఆనందంగా గడపాలనేటువంటి విషయాన్నే కోరుకుంటాడు. ఇప్పటిదాకా కూర్చుంటాం, మళ్ళీ బస్సు ఎక్కగానే కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ ఎంజాయ్మెంట్ చేయాలనేటువంటి ఆ కోరిక మనిషి లోపల ఉన్నది. నిరంతరం, అనునిత్యం, ప్రతినిత్యం కూడా ఆ ఎంజాయ్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన మనిషి లోపల ఇన్బిల్ట్గా ఉంది. ప్రత్యేకంగా బయట నుంచి తెచ్చిపెట్టుకున్నటువంటి అంశం ఏమీ కాదు. అంతేకాకుండా రెండవది సుఖలాలస మనిషి యొక్క ప్రధానమైనటువంటి. మనం అన్నం తిన్న తర్వాత చాలా మంది సుఖంగా కూర్చొని, చాలా మంది ఏం చేస్తున్నారో అందరికి తెలుసు. కాబట్టి ఇట్లాంటి సుఖలాలస అనేటువంటిది. అంతేకాకుండా మానవ జీవితానికి అర్థాన్ని మనం ప్రశాంతత కోరుకుంటాం. ఈ 3 అంశాలు, ఆనందము, సుఖము, ప్రశాంతత, ఈ అన్ని ఆనందాల కోసము, అన్ని సుఖాల కోసము, అన్ని ప్రశాంతతల కోసమే మనిషి ఒక ఇన్స్టింక్చువల్గా, సహజాత సిద్ధంగా, ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఆ తత్వం వల్ల మనిషి అనేక రకాలైనటువంటి మంచి చెడు అంశాలకు దారితీస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన విశ్వంలో ఉన్నటువంటి ఒక లయ లేదా ఒక సిస్టమాటిక్నెస్ లేదా ఉన్నటువంటి ఒక ఆర్డర్ ఫామ్ మనిషి లోపల
ఎట్లా వ్యక్తమవుతుంది అంటే హేతుత్వంగా వ్యక్తమవుతుంది అనేటువంటిది చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఈ హేతుత్వమే మానవత్వానికి దారితీస్తుంది. అదే మన మానవవాదంగా మనం చెప్తూ ఉన్నాం. మనిషి సెంట్రిక్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ హేతువాదం నుంచి ఇక్కడ మానవవాదం దాకా ఈ ప్రయాణాన్నే మనిషి యొక్క జీవన ప్రయాణంగా చెప్పవచ్చు. అంతకంటే వేరే ఏమీ లేదు. కనుక మీరు ఇంతకుముందు కూడా చాలా మంది చెప్తున్నారు సినిమాలు టీవీల గురించి మాట్లాడుకుంటూ. టీవీలలో ఒక సినిమా గురించి యాడ్ వస్తుంది, మీరు చాలా మంది చూసి ఉంటారు. మొన్నటిదాకా ఆయన ఎవరు అర్జున్ రెడ్డి సినిమా వచ్చిండే, ఇప్పుడు జార్జ్ రెడ్డి అనే సినిమా వస్తుంది. ఆ జార్జ్ రెడ్డి సినిమా కింద టైటిల్ వాడు ఇచ్చిండు, జీనా హైతో మర్నా సీకో అని. ఇక ఇక్కడనే వస్తుంది హేతువాదులకు మానవవాదులకు వాళ్ళతో ఇక్కడనే మనకు మిగతా వాళ్ళకు చాలా స్పష్టమైనటువంటి డిఫరెన్స్ వస్తుంది. జీనా హైతో జీనా సీక్నా, జీత్నా సీక్నా. ఎట్లా గెలవాలనో ఆలోచన చేయాలి, బతకడం నేర్చుకోవాలి, ఎట్లా గెలుస్తామో నేర్చుకోవాలి. ఇప్పుడు సార్ అన్నట్టు ఎట్లా ఆలోచించాలనో సూచన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మొత్తం ప్రపంచం లోపల ఉన్నటువంటి రెండు చాలా కీలకమైనటువంటి అంశాల లోపల ఒకటవది ఇంటెలిజెన్స్, ఐక్యూ అంటాం. రెండవది ఎమోషన్. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే హేతువాదులు తప్ప, హేతువాదులు మానవవాదులు మాత్రమే ఈ ఆలోచన విధానాన్ని పెంపొందించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎట్లా ఈ రోజుకు పబ్బం గడుపుకోవాలనేటువంటిది ఆలోచిస్తున్నారు. దాని వల్లనే చాలా ప్రపంచం లోపల హింస, ఉగ్రవాదము, తర్వాత మతతత్వము, కులతత్వము, దైవ భావన, మూఢనమ్మకాలు ఇవన్నిటికీ కారణం ఎక్కడ ఉంది అంటే ఈ ఎమోషన్ లోపల. ఎమోషన్ అవసరమా కాదా? ఎమోషన్ అవసరమే, కానీ అందులో పాజిటివ్ ఎమోషన్స్ మనకు కావాలి. నవ్వడం, ఆనందపడడం, సుఖపడడం ఇవి కావాలి. కానీ మిగతా వాళ్ళందరూ, మిగతా అభ్యుదయకారులందరూ, మీరు కమ్యూనిస్టు పేరు పెట్టుకుంటారా, మీరు ఏమేమి పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. హేతువాద మానవవాదులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటిది ఉద్వేగాలను రెచ్చగొట్టి అప్పటికప్పుడు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా క్లియర్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకపోతే మనం రాజకీయాలను అర్థం చేసుకోలేము. ఇది అర్థం చేసుకోకపోతే మన ఆర్థిక వ్యవస్థను అర్థం కాదు. కాబట్టి ఉద్వేగాలను మెల్లమెల్లగా తగ్గిస్తూ వ్యక్తి లోపల ఉన్నటువంటి హేతుత్వాన్ని, రేషనాలిటీని మెల్లమెల్లగా పెంచేటువంటి ప్రయత్నము మనం చేస్తున్నాము. మన ఉద్యమాలు మాత్రమే చేస్తున్నాయి. అందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు చాలా బాగా ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తున్నాయని జాతీయ స్థాయిలో మొన్న వాళ్ళు మనని ప్రశంసించారు. కాబట్టి మనము హేతుబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ప్రజలకు తెలియజేయడం కోసము ఉన్నాం. ఎంఎన్ రాయ్ గారు అన్నట్టు మనం ఎట్లా ఉండాలి అనేటువంటిది ఫ్రెండ్స్గా, ఫిలాసఫర్స్గా, గైడ్స్గా మనము ఈ ప్రజలందరికీ చేయూతనియాల్సినటువంటి అవసరము ఉన్నది. అంతేకాకుండా చాలా విషయాలు మన యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ సంబంధించినటువంటి విషయాలను మేడూరు గారు చెప్పారు. అందులో కొన్నిటిని మనము స్ట్రక్చర్ అంతా కూడా మనిషి యొక్క బాడీని మనం అధ్యయనం చేస్తే ఇందులో తల, కాళ్ళు, చేతులు, మొండెం. ఈ కాళ్ళు, చేతులు, మొండాన్ని పక్క పెట్టండి. ఇవన్నీ కూడా మనం కర్మేంద్రియాలని చెప్తుంటాం. కానీ మెదడు అనేటువంటిది ఆలోచనకు, హేతుత్వానికి కీలకమైనటువంటి కార్యక్షేత్రం. ఈ కార్యక్షేత్రం వల్లనే మన లోపల ఉన్నటువంటి హేతుత్వం అనేటువంటిది బయటకు వస్తున్నది. మెదడు మాత్రమే ప్రపంచంలో అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి అవయవము. ఇంతకంటే గొప్పనైనటువంటి అవయవము ఏదీ లేదు, ఏ జంతువు దగ్గర లేదు, ఏ జంతువు కూడా లేదు. కాబట్టి ఈ మెదడులో హేతుత్వం అనేటువంటిది పనిచేస్తూ ఉన్నది. అది ఈ మొత్తం విశ్వం ఎంతైతే పెద్దగా ఉందో అంత విశ్వము మన కేవలము 1350 గ్రాముల మెదడు లోపల నిక్షిప్తమై ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. ఈ మొత్తం పెద్ద విశ్వాన్ని అర్థం చేసుకునేటువంటిది కేవలం 1350 గ్రాముల బరువున్నటువంటి మెదడు మాత్రమే. ఈ విశ్వ రహస్యాలను గుట్టు విప్పుతున్నది మొత్తం కూడా కేవలము 1350 గ్రాములు ఉన్నటువంటి మెదడు మాత్రమే.
ఈ మెదడును అర్థం చేసుకోవడం, ఈ మెదడు యొక్క ఫంక్షన్స్ అర్థం చేసుకోవడము చాలా కీలకమైనటువంటిది. మనసు అంటే అసలు ఏందో అనేటువంటిది లేదు. మనసు అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనే. మైండ్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఎమోషన్స్కు గురి కాకుండా ఆలోచనలను రేకెత్తించుకుంటూ జరుగుతున్నటువంటి సంఘటనలకు శాస్త్రీయమైన హేతుబద్ధమైనటువంటి కారణాలను వెతుక్కుంటూ వెళ్ళడమే మానవ జాతిలో మనం చేయవలసినటువంటి పని. ఆ పని ఎప్పుడైతే సరిగ్గా ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు మాత్రమే మానవ జీవితము చాలా హుందాగా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతుంది. మేడూరి గారు అన్నట్టుగా మరింత కాలము కొనసాగుతుంది. ఈ హేతుత్వాన్ని ఎవరైతే చాలా చెడ్డగా వాడుకుంటారో, దొంగ కూడా రేషనాలిటీ ఉంది, దొంగకు కూడా రేషనాలిటీ ఉంది. రేషనాలిటీ ఉంది కాబట్టి వాడు ఏ తాళం చేతితో తీస్తే అది ఈజీగా వస్తుందో వాడు ప్లాన్ చేయగలుగుతాడు. కాబట్టి మంచి వ్యక్తి రేషనాలిటీని వాడుకుంటాడు, చెడ్డ వ్యక్తి కూడా రేషనాలిటీని వాడుకునేటువంటి అవకాశము ఉన్నది. కానీ మనం మంచి పనులకు ఆ రేషనాలిటీని వాడి మానవ సంక్షేమానికి, మానవ కళ్యాణానికి ఉపయోగించాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది. కనుక ఈ రేషనాలిటీని ఒకవేళ మిస్యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ప్రపంచంలో ఇంకో మూడవ ప్రపంచ యుద్ధము వచ్చేటువంటి అవకాశం ఉందని మన వెంకటాద్రి మాస్టర్ చెప్తారు. ఒకవేళ ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినట్టయితే ఏం జరుగుతుంది అయ్యా అంటే, ఎక్కడెక్కడనో అక్కడ కొన్ని మొత్తం ప్రపంచం మీద అక్కడ ఒక కాకో పొంగనో బతుకుతుంది, ఇక్కడ ఒక కాకో పొంగనో బతుకుతుంది, అంతే తప్ప మిగతా మొత్తం ప్రపంచం అంతా కూడా స్మాష్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని వెంకటాద్రి గారు పదే పదే గుర్తు చేస్తుంటారు. కాబట్టి ఎంఎన్ రాయ్ చెప్పినట్టుగా ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్స్ అన్నాడు. చదువుకున్న వారిని విజ్ఞానవంతులు చేయండి, వివేకవంతులు చేయండి అంటున్నాడు. ఎందుకు? చదువుకున్న వాళ్ళతో ఎక్కువ నష్టం అవుతుంది కాబట్టి. చదువుకున్న వాళ్ళతో పాపం వాడు ఎంత చెప్తే అంత విని సైలెంట్ ఊకుంటాడు, వానికి తోచింది చేస్తాడు. కానీ అధికారంలో ఉన్నవాడు బాగా చదువుకున్న వాళ్ళతోటే ఈ ప్రపంచానికి అత్యధికమైనటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని మనందరము గమనించి ఆ గమనికలో ఉంచుకుంటూ మనము కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మా ఎకనామిక్స్ సార్ దామోదర్ రెడ్డి అని ఒక అతను ఉండే, అరే ఆర్థిక శాస్త్రం అంతా ఎక్కడ పుడుతుందో చెప్పండి అనేవాడు. ఆర్థిక శాస్త్రం అంతా కూడా కడుపులో నుంచి పుడుతుంది. ఈ కడుపు అనేటువంటిది ఆకలిని ఇవ్వకపోతే అసలు ఏ శాస్త్రం అవసరం లేదు. ఆర్థిక శాస్త్రమే కాదు, ఈ అన్వేషణ అంతా వ్యర్థము అని అనేవాడు. కాబట్టి అన్నిటికీ క్షేత్రము కడుపు. ఈ కడుపును మనము అది ఎంతకాలం అయితే అది పనిచేస్తూ ఉంటుందో, ఇక్కడనే ఒక డిఫరెన్స్ వస్తుంది కమ్యూనిస్టులకు మనకు. వాళ్ళు ఏమంటారంటే కడుపు అంటారు, మనం ఏమంటామంటే అన్నిటికీ మనం మెదడును చూపెడతాం. ఇక్కడ డిఫరెన్స్ మెదడులో ఉంది. నిజానికి ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తున్నటువంటిది ఏంటి అంటే కడుపులో ఆకలి కాదు. నాకు 20 సంవత్సరాల కిందట ఆ సారి చెప్పినప్పుడు నేను నిజమే అనుకున్నాను. వినేది మెదడే, చూసేది మెదడే, నిద్రపోయేది మెదడే, నిద్ర లేపేది మెదడే, అన్నిటికీ కార్యక్షేత్రము మెదడు. ఈ 20 సంవత్సరాల కిందట నేను డిగ్రీ చేసేటప్పుడు ఈ ఆలోచన నాకు లేదు. కడుపు అంటే నిజమేనేమో అనుకున్నా. కానీ కడుపు లోపల ఆకలి జరగడానికి కారణం కూడా మెదడే. అన్నిటికీ మెదడే కారణము. ఆ మెదడులో ఉత్పత్తి అయ్యేటువంటి భావాలే కారణము. ఆ భావాలే చరిత్రను నడిపిస్తున్నాయి, మనిషిని నడిపిస్తున్నాయి, నాగరికతలను నడిపిస్తూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి పుంకాలైనటువంటి ఆలోచనలు ఒక రోజుకు మనకు వస్తూ ఉన్నాయి. దాదాపుగా 1,40,000 ఆలోచనలు ఒక రోజులో ఒక మనిషి కలుగుతున్నాయి మెదడు లోపల. కానీ అన్ని ఆలోచనలు కార్యరూపము ధరించవు. ధరిస్తే చాలా ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మెదడు ఏం చేస్తుంది అంటే అన్ని ఆలోచనలను అది సింప్లిఫై చేసుకుంటూ లేదా కట్ చేసుకుంటూ వాటిలో ముఖ్యమైనటువంటి మాత్రమే ఆ పనులను చేయడానికి అది సిద్ధంగా ఉంటుంది. రకరకాలైనటువంటి మంచి ఆలోచనలు కూడా కొన్ని సార్లు మీకు చెత్త ఆలోచనలే కనిపిస్తాయి. అవి లోపలికి రిప్రెస్ అవుతాయి, సప్రెస్ అవుతాయి, అంచవేయబడతాయి. కాబట్టి మన హేతుత్వం కూడా కొన్ని సార్లు రేషనాలిటీ కూడా
అది ఒత్తబడుతుంది, అణచివేయబడుతుంది, దమనం చేయబడుతుంది. అది బయటకు రాకుండా కొన్ని శక్తులు మనను అడ్డుపడుతూ ఉంటాయి. పొద్దున్న నుంచి చెప్తున్నారు బాపనులు చేసినటువంటి పతంగం అంతా ప్రతి ఒక్కరు నిలదీస్తూనే ఉన్నారు. అంటే మామూలు అంటే అందరి లోపల నుంచి ఒక కామన్ గా ఒక పాయింట్ వస్తున్నది వాళ్ళ గురించి. ఎందుకు కామన్ గా వస్తుంది అంటే అందరూ వీళ్ళు సప్రెస్ అయిన వాళ్ళే, అందరూ అసలు సమస్య అది అని గుర్తించినటువంటి వాళ్ళే. కాబట్టి అట్లాంటివి ఇక్కడ ఒక భారతదేశంలోనే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి రూపాల లోపల అవి సపరేషన్ జరుగుతూ ఉన్నది. ఆ సపరేషన్ లోపల నుంచి మనము ఎట్లా బయటకు వస్తాము, మనము ఇంకా మిగతా వాళ్ళకు ఏ రకంగా సహాయం చేస్తాము. ఈ సంవత్సరము 2019కి నోబెల్ శాంతి బహుమతి ఒక అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయిని దాదాపుగా 3000 మందిని అమ్మాయిలు చాలా మందిని కొంతమంది తీవ్రవాదులు కిడ్నాప్ చేసి రేప్ చేస్తుంది. ఆమె 3 సంవత్సరాలు ఆ గోసలు అనుభవించి అక్కడ నుంచి బయటకు వచ్చి ఆమె ఆ మొత్తం మందిని విడిపించినందుకు ఆమె నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఈ సంవత్సరం. ఆ పేరు నాకు మర్చిపోయినా. కాబట్టి మనము ఇట్లా అనగారినటువంటి పీడితమైనటువంటి జనాన్ని మనం ఏ రకంగా మన శక్తితో మన ఆలోచనలతో కొంతమందినైనా మనం బయటకు తీసుకురాగలిగితే, ఆ దాస్యం నుంచి బయటకు తీసుకురాగలిగితే మనము చాలా ఈ సమాజానికి సేవ చేసినట్టే. కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్యమాలు చాలా ప్రపంచంలో కొద్దిగా జరుగుతాయి. ఆ తర్వాత ఇట్లాంటి మన దేశాల లోపల ఇట్లాంటి ఉద్యమాలను తీసుకుపోవడము నిజంగా పెద్ద ఛాలెంజ్. మేము దబోల్కర్ వాళ్ళ అబ్బాయిని కలిసినాం. నరేంద్ర దబోల్కర్ను చంపేసి మహారాష్ట్రలో మత గూండాలు దబోల్కర్ వాకింగ్కి వెళ్తే అక్కడ చంపేసి వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టత ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘము, తెలంగాణ హేతువాద సంఘము, తర్వాత వెంకటాద్రి గారి రచనల్లో ఏమైతే విషయాలు ఉన్నాయో అవే విషయాలను వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి యూనివర్సల్గా ఒక రకమైనటువంటి ఏకాభిప్రాయము హేతువాద మానవవాద ఉద్యమాల లోపల కనిపిస్తుందని మాకు అనిపించింది. కనుక మనము ఒక కలెక్టివ్గా అందరం కలెక్టివ్గా కొంత వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకంటే కొద్దిగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళను మనం ప్రశ్న వేయడం ద్వారానే ఇవన్నీ వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకటవది మనం ప్రశ్న, నేను వెంకటాద్రి గారిని ఒకసారి అడిగితే ఆయన ఏమన్నాడు, మీకేం తెలుస్తారని అడిగినాను. నాకేం తెలియదు, ఇవే తెలుసు అన్నాడు. ఇవి అంటే ఏంటి అంటే ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, తర్వాత ఏ విధంగా, ఎలా, ఈ విషయాలు మాత్రమే నాకు చెప్పింది. ఇది అట్లనే గుర్తుండిపోయింది నాకు. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ ప్రశ్నలతోటి మీరు ప్రపంచాన్ని ఈదేయవచ్చు, ప్రపంచాన్ని మీరు మొత్తం శోధించవచ్చు. సత్యాన్వేషణకు ఈ 5 మాత్రమే, ఈ 6 మాత్రమే ఉపయోగపడ్డాయి చేతి లోపల. అందుకే ఇది నేను వై అంటున్నా. ఇది చాలా పవర్ఫుల్. ఈ బొటనవేలు లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వేస్ట్. కాబట్టి వై అనేటువంటిది, ఎందుకు అనేటువంటిది చాలా వివరణ ఇవ్వడం కూడా చాలా కష్టమైనటువంటిది. ఎందుకు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్. ఎట్లయితే బొటనవేలు అయితే చాలా కీలకంగా పనిచేస్తుందో అదే రకంగా మనకు ఎందుకు అనేటువంటి క్వశ్చన్ చెప్పండి. మీరు భూమి తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది అంటే ఎవరైనా చెప్తారా? చెప్పారు. కొన్ని ప్రశ్నలకు ఎందుకు అనేటువంటి దానికి చాలా కష్టమైనటువంటి ఆన్సర్లు, అవి చెప్పడమే కష్టమైంది. కాబట్టి సత్యాన్వేషణ లోపల ఈ 6 ప్రశ్నలు మనం వేసుకుంటే మన యొక్క జీవితము, మనము చేస్తున్నటువంటి సత్యాన్వేషణ క్రమము చాలా ముఖ్యమైనటువంటిది. ఇదే హేతుత్వం, ఇదే హేతువాదం. హేతువాదం అంటే పెద్ద మనము అది మొత్తము అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఈ ఒక్క ప్రైమరీగా మనం నేర్చుకుంటే, ఈ విషయాలు తెలుసుకుంటే ఇక్కడ నుంచి మనం అంతా నేర్చుకుంటాం. ఎందుకు ఏమిటి, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, హౌ అనేది మధ్యలో వస్తుంది. హౌ, వేర్, ఎక్కడ. మీరు ఒక ఉదాహరణకు ఇది తీసుకుందాం. ఈ 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు దీనికి అప్లై చేయొచ్చు. ఇది ఏమిటి, ఇది ఎందుకు ఉన్నది, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎవరు కనిపెట్టారు, ఇది ఎట్లా తయారు చేశారు, ఇంట్లో
పిల్లలకు చాలా సింపుల్ గా మనము ఈ 5-6 గురించి మనం చెబితే వాళ్ళ లోపల మనము హేతువాదాన్ని మనము ఇన్కల్కేట్ చేసినట్టే, వాళ్ళ లోపలికి ఇది పెనెట్రేట్ చేసినట్టే లెక్క. వేర్ వెన్ 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 ఎప్పుడు మీరు ఇంకా ప్రతిదానికి ఈ సూత్రాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. చేసుకోవచ్చు సార్. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, వెన్ వేర్, హౌ అదొక్కటి మాత్రమే డబ్ల్యూ మన హెచ్ తోడు వస్తుంది కాబట్టి. అక్కడ ఎందుకని ఇంకో ప్రశ్న ఉంది, అక్కడే ఎందుకు జరిగింది యాక్సిడెంట్? వేరు 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 వై అక్కడ ఎందుకు జరిగింది? కాబట్టి మనము చేయాల్సినటువంటిది ఎలా ఎలా ఎక్కడే ఆగుతుంది, హౌ 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 ఇది ఒక్కటి నేర్చుకుంటే అన్ని వస్తాయి. నాకు వెంకటరాజు గారు చెప్పిన ప్రిన్సిపల్ ఇది. చాలా మందికి ఇక్కడ రీజనింగ్ ఎలా అప్లై చేయాలనే దానికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి మనం పిల్లలను ఒక జనరల్ మన స్కూల్ టీచర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి స్కూళ్ళలో చేసేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటాం. కానీ మనము హేతువాదులుగా మనం చేయాల్సినటువంటిది క్వశ్చన్ ది ఆన్సర్స్ కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు, క్వశ్చన్ ది ఆన్సర్స్. ఎవడైతే ఆన్సర్ చెప్పిండో ఆ ఆన్సర్ వెనక మళ్ళీ క్వశ్చన్ ఉండాలి. చాలా మంది చెప్పేటోళ్ళు చెప్తారు, చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, ఎందుకు అని మళ్ళీ మనం ఆ ఆన్సర్ను క్వశ్చన్ చేయగలిగితే చెప్పేవాడు కూడా ఆగిపోతాడు. ఉదాహరణకు మీరు వాస్తు అవి ఇవన్నీ మీరు తీసుకోండి. తీసుకున్నప్పుడు వానికి మళ్ళీ ఆ చెప్పినటువంటి జవాబుకు మళ్ళీ క్వశ్చన్ అయ్యాయి. ఈ క్వశ్చన్స్ యొక్క గొలుసు అనేటువంటిది శృంఖల చర్య, అది కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది. వాడు ఎక్కడో ఒక దగ్గర ప్యాక్ అవుతుంది. కాబట్టి మనం చెప్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే మనము ఈ ప్రశ్నించే తత్వాన్ని మనము ఇంకల్కేట్ చేస్తున్నాము, భావితరాలకు ఇంకల్కేట్ చేస్తున్నాము. ఆ ప్రశ్నించే తత్వం మాత్రమే మన యొక్క దాశ శృంఖలాలను బద్దలు కొడుతుంది. మనము మానసిక దాస్యంలో, శారీరక దాస్యంలో, అన్ని రకాలైన సాంస్కృతిక దాస్యంలో మనం ఉన్నాం, భావదాస్యంలో మనం ఉన్నాం. ఈ భావదాస్యాలకు, ఇవన్నీ దాస్యాలకు ఒకటి పరిష్కారము ప్రశ్నించడము. అదే హేతువాదము, అదే హేతుత్వము. కాబట్టి మిత్రులారా, ఈ అంశాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరము ఉన్నది. అంతేకాకుండా హేతువాద మానవవాదాలు చాలా నిరాశ నిస్పృహలను గురి చేస్తున్నట్టుగా కూడా కొంతమంది మిత్రులు ఇక్కడ అంటూ ఉంటారు. నిజానికి హేతువాద మానవవాద ఉద్యమాలు పూర్తిగా మనిషి పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాయి, పాజిటివ్ పర్స్పెక్టివ్ తోటి పనిచేస్తుంది. మనిషి అనేటువంటి వాడు చాలా కేంద్ర బిందువు, అన్ని విషయాలకు కేంద్ర బిందువు. మీరు బస్సులోకి వెళ్తే, బస్ స్టాండ్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది ఒక గాంధీ కోడ్ కనిపిస్తుంది, వినియోగదారుడు మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తి అని. అంటే వినియోగదారుని పరంగా మనం ఆలోచించాలనేటువంటి విషయాన్ని గాంధీ చెప్పిండు. అదే విషయాన్ని మానవవాదం కూడా దీనికి మనం మనిషికి అప్లై చేస్తే, మనిషి అనేటువంటి వాడు ఈ ప్రకృతి మొత్తం లోపల కూడా కీలకమైనటువంటి వాడు, వీడే సెంటర్ పాయింట్. ఈ పాయింట్ చుట్టే అన్నీ ఉన్నాయి, అన్నీ మనిషి కోసము ఉన్నాయి. మనిషి లేకుంటే ఇవన్నిటి యొక్క అస్తిత్వము ఇవన్నీ కూడా వృధా అవుతాయి. మనిషి ఇవన్నీ అనుభవించవలసినటువంటి అవసరము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అయితే ఇంతకుముందు మన సార్ చెప్తూ చాలా మెదడు గురించి కూడా చాలా మంచి ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. మన యొక్క మెదడు లోపల హేతుత్వం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మెదడు 2 భాగాలుగా ఉంటుందని చాలామంది తెలుసు. కొంతమంది ఏమంటారంటే పెద్ద మెదడు, చిన్న మెదడు అంటారు. పెద్ద మెదడు అనేటువంటిది ఈ మస్తిష్కం, సెరిబ్రమ్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటిది సెరిబెల్లం. పెద్ద మెదడు, చిన్న మెదడు అంటారు. ఇది చిన్న మెదడు, ఇది పెద్ద మెదడుగా మనం చెప్తూ ఉంటాం. కానీ మళ్ళీ పెద్ద మెదడులో, మస్తిష్కం లోపల 2 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని ఏమంటామంటే
హెమిస్పియర్స్ అంటాం. హెమిస్పియర్స్ 2 అర్ధ భాగాలు, ఒకటి కుడి అర్ధ భాగము, రెండవది ఎడమ అర్ధ భాగము. ఈ రెండింటిని మధ్యలో మనం చూస్తే ఒకటే మెదడులాగా కనిపిస్తుంది, కానీ మధ్యలో ఒక సందు, ఒక ఫిషర్ అనేటువంటిది ఉంటది. ఆ 2 అర్ధ భాగాలను కార్పస్ కలోజం అనేటువంటి ఒక భాగము కలిపి ఉంచుతుంది. మీరు కొద్దిగా మెదడును టెలిఫోన్ లైన్ లాగా మీరు కొద్దిగా ఓపెన్ చేసి చూస్తే మీకు అందులో మీకు కనిపిస్తుంది బ్రిడ్జ్ లాగా. అక్కడి ప్రాంతానికి ఇక్కడి ప్రాంతానికి చేయాలి. ఎందుకు ఈ నిర్మాణాన్ని ప్రకృతి ఇచ్చింది మనిషికి? చాలా బాగా చెప్పారు. తేనెటీగ లోపల కూడా మెదడు ఉంది, కానీ చాలా చిన్నగా ఉన్నది, కానీ 2 భాగాలు ఉన్నది. అది కూడా అది ఎవాల్వ్ అవుతూ 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 పెద్దగా అవుతూ అవుతూ ఏమైంది అంటే మన మస్తిష్కం లాగా తయారైంది. ఆ రెండింటి మధ్య లింక్ కూడా కంటిన్యూగా పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే, అసలు అంత ఎందుకు చెప్తున్నా అంటే, నేను అసలు ఆలోచన అనేటువంటిది ఏ మెదడులో ఉడుతుంది? మనకు బుర్ర అంటున్నాం అంతే. బుర్ర ఎక్కడ? బుర్రల ఏ పాటల? మీరు ఇంతకుముందు పీనల్ అనేటువంటి వాడు ఒకడు ఆత్మ అని ఉంటది అనేటువంటి విషయాన్ని అనుకున్నాడు. పీనల్ బాడీ వాడు ఏమన్నాడంటే, మెదడు యొక్క కొనేరియం లోపల ఈ ఆత్మ అనేటువంటిది ఉంటుంది, అక్కడ నుంచి బయటకు పోదని చెప్పాడు. మరి ఒక హైపోథెటికల్ గా వాడు ఊహించి ఒక మాటని చెప్పిండు, కానీ నిజంగా చూసి అది కోర్స్ చూస్తే అక్కడ ఏమి లేదు, ఆత్మ అనేటువంటిది లేదు. కాబట్టి ఈ విషయాలు చాలా కీలకమైనటువంటివి. మెదడు యొక్క రైట్ సైడ్ లోపట మనకు ఆలోచన మొదలవుతుంది. ఇది చెప్పడం కోసమే ఇది చెప్తుంది. మెదడు మొత్తంలో ఆలోచన చేయదు. మెదడు లోపల ఉన్నటువంటి రైట్ బ్రెయిన్ మాత్రమే ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచనకు అది ఆరిజినల్, అక్కడ పుట్టుక అనేటువంటిది అక్కడ ఉంటుంది. ఆ తర్వాత లెఫ్ట్ బ్రెయిన్ కు ఈ ఆలోచన ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దేని ద్వారా? ఈ కార్పస్ కలోజం ద్వారా, బ్రిడ్జ్ ద్వారా, నర్వ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ద్వారా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ కావడానికి కొంత టైం పడుతుంది. కొంతమంది ఆలోచన రాగానే ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకో లెవెల్ తీసుకుపోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది ఏమో అక్కడనే సర్ప్రైజ్ చేస్తారు. ఇది అంతా పోవడం చాలా కొద్దిగా లేట్ అవుతుంది, మనకి లేజీ. సక్రమంగా పోవాలంటే అక్కడ నుంచి ఇది ట్రాన్స్ఫార్మ్ కావాలి. అందుకే రేషనాలిటీ ఎందుకు పనిచేయదు అంటే, ఈ కుడి మెదడు, ఇది పుట్టించినటువంటి మెదడు ఎడమ మెదడుకు ఇది ట్రాన్స్ఫార్మ్ చేయాలి. చెయ్యకపోవడం వల్ల, చేసినా ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు వస్తాయి. దాన్నే మనం ఏమంటామంటే బౌండెడ్ రేషనాలిటీ అంటాం. బౌండెడ్ రేషనాలిటీ. అందుకే రేషనాలిటీ కొన్నిట్లో పనిచేయదు. రేషనలిస్ట్ కూడా కొన్ని విషయాలలో పప్పుల కాలేస్తాం, ఇర్రేషనల్ బిహేవ్ చేయడానికి కారణం కూడా అదే. కాబట్టి ఈ మెదడు, లెఫ్ట్ మెదడు ఏం చేస్తుంది అంటే, ఇది లాజిక్ ను కలిగి ఉంటుంది. లాజిక్, అంతేకాకుండా అర్థమెటిక్స్, తర్వాత వివేకము, ఇంటెలిజెన్స్, ఇవన్నిటిని, డిస్క్రిమినేటరీ పవరు, ఇవన్నిటిని కూడా ఈ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. మళ్ళీ చేయాల్సింది ఎవరు? మళ్ళీ రైట్ బ్రెయిన్కు అది ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ రైట్ బ్రెయిన్కు రావాలి. అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఈ ముందు మీద. ఇది లోపల జరుగుతున్నటువంటి మన అనాటమీ. ఈ అనాటమీ అర్థం కాకుండా రేషనలిజము అర్థం కాదు. నేను మొన్న చెప్తే, నేను సైకాలజీ స్టూడెంట్ కాదని చెప్పినా, మరి ఏంది అన్నావు, నువ్వు పీజీ చేయలేదా అని. పీజీ చేసిన, కానీ నేను ఫిలాసఫీ స్టూడెంట్. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత సైకాలజీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ఉద్యమానికి సైకాలజీ అవసరం. మీరు ఎప్పుడైతే మీకు ఈ స్ట్రక్చరు ఇవన్నీ అర్థం కాదో, మనకు ప్రజలు అర్థం కాదు. మన శ్రీనివాస్ ఒకటి పోస్ట్ పెట్టాడు, ప్రజలు అవినీతి పరులు అని పెట్టాడు. నేను ప్రజలు మంచి అని నేను పెట్టినా. ప్రజలు అవినీతి పరులు కాదు, ప్రజలు చాలా మంచి వాళ్ళు, ప్రజలు వివేకవంతులు, ప్రజలు ప్రజ్ఞావంతులు, ప్రజలు హేతుత్వవంతులు. కానీ వీళ్లకు రకరకాలైనటువంటి బాహ్య శక్తులు మనం ఏం చేస్తున్నాయి అంటే, ఆ రేషనాలిటీని బౌండెడ్ రేషనాలిటీగా మారుస్తున్నాయి, చేస్తున్నాయి.
లేకపోతే వీని కార్యాలు నడవాయి కదా. సార్ చెప్పినటువంటివి దోపిడీ ఒకటే కాదు, ఇక్కడ ఒకటి మార్క్సిస్టులు కమ్యూనిస్టులు చెప్పినటువంటి ఓన్లీ దోపిడీ కాదు, దోపిడీ కోసమే కాదు, ఒక పెద్దరికం కోసం, ఒక అహాన్ని సంతృప్తి చేసుకోవడం కానీ కూడా మీకు అబద్ధాలు చెప్పొచ్చు వాడు. లేకపోతే వాడు పుట్టినటువంటి మతాన్నో లేకపోతే కులాన్నో బాగా డెవలప్ చేయడానికి కూడా వాడు చెప్పొచ్చు. వాడు కేవలం డబ్బు కోసమే కాదు, దోపిడీ ఒకటే కాదు, కొద్దిసేపు మజా వస్తుందని కూడా వాడు నిన్ను దోపిడే అందుకే దాస్యం అన్న. అచ్చంగా ఆర్థికం కాదు, చాలా అంశాలు ఉన్నాయి. కేవలము అందరు డబ్బు కోసమే పనిచేయరు. రోజు 10,000 ఇచ్చిన తీసుకోరు కదా, రోజు 10,000 ఇచ్చి ఒక పూలు చుట్టిపోతాం అనుకో, ఎన్నాళ్ళు తీసుకుంటాను నేను, తిరస్కరించాల్సి వస్తుంది కదా. కాబట్టి మనము ఈ గ్రౌండ్ రియాలిటీని, ఈ హ్యూమన్ బ్రెయిన్ బేస్డ్ అంశాలను మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడి నుంచే మనిషి ఎవరైతే సంఖ్యలు లేకుండా ఆలోచనలకు భావాలకు ఆలోచించగలుగుతారో వాళ్ళే ఏమైనా పని చేస్తారు, పనికి వస్తారు. ఇప్పుడు కొద్ది అయినాక కాబట్టి ఇంకా 1 hour టైం. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఆ విధంగా బౌండెడ్ రేషనాలిటీకి వెళ్లకుండా మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చాలా విషయాల లోపల వస్తూ ఉన్నది. అట్లాంటి వాటి అన్నిటిని కూడా మన అంశాలుగానే మనము భావించాలి. అంతేకాకుండా మెదడు అనేటువంటిది ఒక హార్డ్వేర్ లాంటిది. మన కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే హార్డ్వేర్ లాంటిది. మీరు హార్డ్వేరు లక్షల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి హార్డ్వేర్ మనిషికి జంతువులకు మ్యాక్సిమం అంతా ఒకటే హార్డ్వేర్. కానీ 0.1% హార్డ్వేర్లో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల మనిషి ఎవాల్వ్ అయ్యిండు, జంతువులు అన్నీ ఉన్నాయి. 0.1%. మీరు చింపాంజీలను తీసుకోండి, మీరు ఇంకా ప్రిమిటివ్ ఉన్నటువంటి ఏ జంతువునైనా తీసుకోండి, అవన్నీ కూడా అక్కడ ఆగిపోవడానికి కారణము కేవలము 1.1% ఉన్నటువంటి జెనెటికల్ సంబంధించినటువంటి మెటీరియల్ వల్ల ఆ రకంగా ఉండిపోయినాయి. అవి ఎప్పటికీ అట్లనే ఉంటాయా? అట్లనే ఉంటాయి. మనము ఇంకా ముందుకెళ్ళగలుగుతాము. మనం రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్లను కొత్తగా నేర్చుకుంటున్నాము, మనము అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు దేనికి, ఒక ఫోన్లో కొత్త ఫోన్ కావాలని, కొత్త సాఫ్ట్వేర్ కావాలని, కొత్త యాప్ కావాలని. ఆ యాప్ను మళ్ళీ దాన్ని ఏమంటాం మనము డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. కానీ మెదడు విషయం లోపల జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ను వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే చాలా మందిని ఎక్స్పెక్ట్ చేస్తే కొంతమంది మాత్రమే వస్తారు మన సభలో. ఎందుకంటే ఆలోచన చేయడం అనేటువంటిది సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి కష్టమే. చాలా మంది ఉన్నారు అమెరికా పోయేవాళ్ళు. ఉన్నది. కాబట్టి ఈ రకంగా మనము ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మనము ఎంతమంది డార్విన్లు ఉండే 1800 సంవత్సరాల ఒక్కడే ఉన్నాడు డార్విన్, ఒక్కడే ఉన్నాడు. 25 సంవత్సరాల వయసులో బీగిల్ పడవలా ఇటు అటు తిరిగి వచ్చిండు. ఒక్కడే ఒక సిద్ధాంతాన్ని ఫ్రేమ్ చేసిండు, ఒకడే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిండు. తిట్లు పడ్డాడు, కోడిగుడ్లు కొట్టిర్రు, మీరు అందుకే కోతులు రా అన్నాడు. అందుకే కోతుల నుంచి మనం వచ్చినాం రా అని చెప్తుంటే మీరు వింటలేరు, మీరు నిరూపణ చేస్తుర్రు అని చెప్పిండు వాళ్ళ ముందటనే. కాబట్టి ఒక్కడే డార్విన్, ఒక్కడే న్యూటన్, ఒక్కడే గెలీలియో, ఒక్కడే బ్రూనో. కాబట్టి విడివిడిగా అవన్నీ కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరము అందుకే ఉంది. డాట్స్ అన్నీ ఉన్నాయి, అగ్గిరవ్వలు అన్నీ ఉన్నాయి, కానీ కలిపేటోళ్ళు లేడు. కాబట్టి మనము అవన్నిటితోటి కలిస్తే విప్లవము వస్తుంది. సార్ అన్నట్టుగా ఒక మార్పు రావాలంటే అందరూ విడివిడిగా ప్రయత్నం చేయడం కంటే కూడా ఒక్కసారిగా చేస్తే అది ఇమ్మీడియట్గా ఫలితాలు వస్తాయి. అందుకోసమే మానవత్వం రక్షించబడింది. లేకపోతే మతం చేతిలో, రాజకీయం చేతిలో, ఆర్థిక వ్యవస్థ చేతిలో, ఆర్థిక దోపిడీ చేతిలో, అరాచకవాదుల చేతిలో, ఉగ్రవాదుల చేతిలో మానవత్వము పరిహసించబడుతూనే ఉంటుంది.
కనుక మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మనిషి లోపట అంతర్గతంగా ఉన్నటువంటి ఈ హేతుత్వమైనటువంటి శక్తిని బయటకు తీసుకురావడం మన యొక్క ప్రథమ కర్తవ్యం. దానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో కూడా మనం కృషి చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఇది ఒక రోజులో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఏం కాదు, ఒక రోజులో పోయేది కూడా కాదు. ఎందుకు అంటే చార్వాకులు ఆ సంవత్సరం లోపల ఇంచుమించుగా బుద్ధుడు పుట్టక ముందు నుంచి చార్వాకులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బుద్ధుని కంటే ముందు ఈ వేద సంస్కృతిని, వేద విద్యలను, వేదాలను గట్టిగా ప్రశ్నించినటువంటి వాళ్ళు చార్వాకులు. ప్రపంచంలోనే నేను ఒక ఆర్టికల్ కూడా రాసి పెట్టిన, ప్రపంచంలోనే తొలిసారిగా భౌతికవాదాన్ని ప్రతిపాదించిన వాళ్ళు చార్వాకులు, ప్రపంచంలోనే అని. ఎందుకు అంటే అంతకంటే ముందు ఎవ్వడు కూడా భౌతికవాదంగా వాడు బతుకమని చెప్పలే. మన చార్వాకులు చెప్పినంత స్పష్టంగా ఎవడు చెప్పలే ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు వీళ్ళేం చెప్తారు అంటే మనకు హిందూ ధర్మము లేకపోతే భారతీయ సంస్కృతి అనేటువంటి పేర్ల మీద మనకు చెప్తుంది ఏంటి అంటే చార్వాకులను వదిలేసి మిగతా కథ అంతా చెప్తారు. అందులో కూడా వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు ఆ కథలಲ್ಲಿ చెప్తుంటారు. కాబట్టి చార్వాకులు కూడా మన సంస్కృతే కదా, భారతీయ సంస్కృతే కదా, మరి వాళ్ళని ఎందుకు మీరు చెప్తలేరు అంటే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే చార్వాకులు చాలా ఇప్పుడు ఆధునిక విజ్ఞానం చెప్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను వాళ్ళు అప్పుడే చెప్పున్నారు. ఆ విషయాలన్నీ కూడా హిందూ మతాన్ని చాలా చీల్చి చెండాడిని. మతాన్నే కాదు, ఒక మతాన్ని కాదు, అన్ని మతాలను కూడా వాళ్ళు మతం లేకుండా వాళ్ళు బతికే విధానాన్ని మనకు చూపెట్టారు. మతాతీతమైనటువంటి జీవితాన్ని మనకు చూపెట్టగలిగారు వాళ్ళు. అందుకే వాళ్ళు చార్వాకులు ఇప్పటికి కూడా మన మార్గదర్శకులు. కానీ అక్కడికే ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు వేదము 5 భూతాలను ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, 4 భూతాలే అన్నారు. ఆకాశాన్ని తీసేసారు. అది ఆకాశం భూతం కాదు, అది పై కప్పు కాదని చెప్పారు. ఇంటికి పైకప్పు లాగా అది ప్రపంచానికి పైకప్పు ఏం కాదు, అది విశ్వం అనేటువంటి ఎంతైనా పోతున్నటువంటి విషయాన్ని గుర్తించిన వాళ్ళు కాబట్టి ఆ 5వ భూతాన్ని తీసి పడేస్తారు. ఇప్పుడు ఆధునిక విజ్ఞానం కూడా అదే విషయాన్ని చెప్తుంది. జీవం అంటే ఎట్లా ఉండదు, ఎట్లా పుట్టిందో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అంతకుముందే చెప్పారు. కాసు, సున్నము, వక్క ఇవన్నీ ఉన్నాయి కదా, ఆకు, ఇవన్నీ కలిస్తే ఎర్ర రంగు వస్తున్నది. అది నోట్ల నమిలితేనే మళ్ళా లాలాజలంతో కలిస్తేనే. అట్లనే ఈ యొక్క జీవం అనేటువంటిది అనేక రకాలైనటువంటి మూలకాల యొక్క సంయోగము అనేటువంటి విషయాలను చెప్పారు. అందుకే ఆత్మ లేదనేటువంటి భావాన్ని వాళ్ళు గట్టిగా నొక్కి వక్కానిచ్చారు. కాబట్టి మనం వాళ్ళ వారసులు. మొత్తం ప్రపంచం లోపల చార్వాకులు ఆ విషయాన్ని ముందు చెప్పారు కాబట్టి మనము వాళ్ళ అంశము ఇప్పుడు సార్ అన్నట్టు చాలా మంచిది. అసలు అమరత్వం అనేటువంటిది ఉంటే గింటే మనిషి అనేటువంటి వాడే. అక్కడ రెండున్నటువంటి సింగిల్ సెల్స్, 2 అమ్మ తల్లి కణము, తండ్రి కణం, స్పెర్ము, ఓవం, ఈ 2 కూడా జీవాలే. ఆ 2 కలవడము అది జీవమే. అసలు ఎక్కడ మరణం అనేటువంటిది వస్తూనే ఉంది. మరి ఇంకా ఆత్మ వచ్చి ఎట్లా వాలింది? కాబట్టి ఈ విషయాల యొక్క అవగాహన చాలా కీలకమైనటువంటి విషయం. ఇది మనం కొత్తగా చేస్తున్నటువంటి విషయం ఏం కాదు, మనం గట్టిగా చెప్తున్నాం అంతే. వాళ్ళు మనకంటే గట్టిగా చెప్పారు చాలా. కానీ ఈ 1000 సంవత్సరాల సమయం లోపల ఆ జాతిని, ఆ ఆలోచన ధారను వీళ్ళు చంపేశారు. ఆ తర్వాత వచ్చిన జైనాన్ని, బౌద్ధాన్ని చంపేశారు. చంపి బుద్ధుణ్ణి 10వ అవతారంగా మలుచుకొని వాళ్ళు ఇప్పుడు 10వ అవతారంగా మన మీద దేవుడు లేడరా అని చెప్పిన వాళ్ళని దేవుడిని వేసి కూర్చోబెట్టారు. అది బ్రాహ్మణత్వంలో ఉన్నటువంటి చాలా ఒక దుర్మార్గమైనటువంటి యాంగిల్. అది కాబట్టి వాళ్ళ నుంచి విసురుతున్నటువంటి ఈ ఛాలెంజెస్ ను మనము అర్థం చేసుకొని మనము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హేతువాదము, మానవవాదము అనేటువంటివి సపరేట్గా ఉండేటువంటి విషయాలు కావు. నిజంగా చెప్పాలంటే హేతువాదము, మానవవాదం అనేటువంటిది మనిషి శరీరం లాంటిదే. సిద్ధాంతం ఇదైతే ఆచరణ ఇదైతుంది. ఒకవేళ మానవవాదము ఆలోచన అయితే ఇది కాళ్ళు చేతులు హేతువాదం అయితే. కాబట్టి ఇవి 2 సిద్ధాంతం వేరు,
ఇది ఆచరణ వేరైనటువంటి ఆ డైలమాల్లో పడి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరము ఈనాటి హేతువాద మానవవాదులకు లేదు. కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజులో కూడా జరిగేటువంటి ఆలోచన కూడా లేదు మనకు. ఇది ఏ మేరకు ప్రజలు వ్యక్తులు చైతన్యవంతం అవుతూ ఆలోచన చేస్తూ ఉంటారో ఆ మేరకు సమాజం బాగుపడుతూనే ఉంటారు. మనము పటాకులు కాలుస్తలేము. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నేను పటాకులు బంద్ చేసిన. నా వల్ల చాలా కాలుష్యం తగ్గిపోయింది. అంతకుముందు బాగా కాల్చిన. అంటే ఆ మేరకు నేను సమాజానికి బాగానే హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి మనం ఏ మేరకు మారితే సమాజం మీద మన ఆ ప్రభావము అంతంత మేరకు మారుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ నా ఆలోచనలు కావు. నాకు మొత్తం ఆలోచనలు ఇచ్చింది వెంకటాద్రి గారు మాత్రమే. వెంకటాద్రి గారి సాహిత్యము, వారి సాన్నిహిత్యము, వారితో మాట్లాడిన కొన్ని మాటలు ఈ ఆలోచనలు నాకు రేకెత్తింపజేసినాయి. అది అవే రాస్తున్నా, అవే మాట్లాడుతున్నా, వీటినే వీలైనంత మేరకు ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే అవి నా పొరపాట్లు. వెంకటాద్రి ఆలోచనలు చాలా బాగుంటాయి. మీరు ఆ పుస్తకాలు కూడా చదవాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. సరే యంత్రం